వైసీపీ దాడులు ఆగలేదు. ఇప్పటికే దాడులతో అట్టుడికిన పల్నాడు జిల్లా ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా గత రాత్రి బెల్లంకొండ సర్పంచ్ ఇంటిపై వైసీపీ గుండాలు దాడికి తెగబడ్డారు. దళిత మహిళా సర్పంచ్ ఇంట్లో లేని సమయంలో ఆమె భర్త సముద్రంపై టార్గెట్ చేశారు. అయితే ఆ సమయంలో ఆయన కూడా అక్కడ లేకపోవడంతో ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అల్లర్లు చెలరేగకుండా ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే తమపై ఎన్ని దాడులు చేసినా టీడీపీని వదిలే ప్రసక్తే లేదని, టీడీపీ కోసమే పనిచేస్తామంటూ సర్పంచ్ జ్యోతి భర్త సముద్రం తెగేసి చెప్పాడు. బారెడ్డి మండల సేవదళ అధ్యక్షుని మండలం ఏం జరిగిందంటే అటున్నాం మేము ఇటున్నాం. ఓకే మామూలుగా ఏంటంటే అన్ని అయిపోయి పోదాం అనుకున్నాం. ఈలోకి ఏం చేశారంటే గంగులపాలెం నుంచి 4-5 బండ్లు వేసుకొని వచ్చి రౌండ్ వేసుకుంటా జై చంద్రబాబు అంటే గొడవ ఎందుకు లేదా మేమేం చెప్పామంటే మా వాళ్ళు మొత్తం వెనక్కి తీసుకొని వస్తుంటే మేము వెనక్కి వస్తుంటే వాళ్ళు ఇంకా ఏ కాడికి ముందుకి రెచ్చగొట్టుకుంటా ఏం చేస్తారు మీరేం చేస్తారని రెచ్చగొట్టు కొట్టుకొచ్చారు. అది టీడీపీ సర్పంచ్ ఇంటిపై దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు కొనసాగుతున్నా కూడా ఇంకా వైసీపీ దాడులు దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ పంచాయతీ గ్రామ సర్పంచి జ్యోతి ఇంటిపై కూడా నిన్న సాయంత్రం వైసీపీ అల్లరిమోకల దాడులకు పాల్పడ్డారు. అయితే సర్పంచి భర్త సముద్రం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేసే నాయకుడు. గత పంచాయతీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం మొత్తంలో కూడా గెలిచిన మేజర్ పంచాయతీ బెల్లంకొండ. అప్పటి నుంచి కూడా సముద్రం అతని భార్య సముద్రం కుటుంబం పైన టార్గెట్ గా చేసుకుని వైసీపీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు వేధింపులు గురి చేసినా కూడా వాళ్ళ పార్టీ మారమని వైసీపీ టీడీపీలో సైలెంట్ గా ఉండమని ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళు వెనక్కి తగ్గకుండా గత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా సముద్రం చాలా యాక్టివ్ రోల్ పోషించారు. అయితే నిన్న సాయంత్రం సముద్రం ఇంటిపై కూడా వైసీపీ దుండగులు దాడి చేశారు. ఆ సమయంలో వాళ్ళు సర్పంచ్ కుటుంబం ఇంట్లో లేకపోవడంతో ఇంటి ముందు ఉన్న వాహనాన్ని ధ్వంసం చేసి వాళ్ళ ఇంటి బయట ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే అదే సమయంలో సర్పంచ్ భర్త సముద్రం ఉంటే అతనిపై కూడా దాడి చేసి అతను హతమార్చాలని ఒక కుట్రపూర్తిగా వాళ్ళ ఇంటి మీదకి అల్లరిమోకలు వచ్చినట్లు కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై కూడా సర్పంచ్ భర్త సముద్రం కూడా స్పందించడం జరిగింది. తామని గత కొంతకాలంగా వైసీపీ అల్లరిమోకలు బెదిరింపులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. తాము బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. తాము ఎన్ని బెదిరింపులు చేసినా కూడా తాము తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తామంటూ కూడా సముద్రం స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి బెదిరింపులకు దాడులకు దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. మరోవైపు 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో కూడా ఇలా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దాడి చేసిన వారి వ్యక్తులను కూడా గుర్తించిన నేపథ్యంలో వారిని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేయడంపై కూడా సర్పంచ్ కుటుంబం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు బెల్లంకొండ సర్పంచ్ ఇంటిపై దాడిని పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాడు శ్రీధర్ కూడా ఖండించడం జరిగింది. తక్షణమే దాడి చేసిన వైసీపీ వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంశీరావు.